గమనించండి, ఏమైందంటే పోయిన వారంలో వీళ్ళ భార్య వంట రూమ్లో వంట వండుతూ ఉంటుండగా కుక్కర్ అనేది పెట్టారు స్టవ్ పైన. అయితే అది తీసే సమయంలో ఆ కుక్కర్ అక్కడ జరుగుతూ ఉంటుండగా దాని మీద చేయి పెట్టగా తీసే సమయంలో ఏమైందంటే మొత్తం పేలిపోయింది. ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఆ కుక్కర్ ఇట్లా తీసే సమయంలో మొత్తం అంతా కూడా ఏదైతే వంట ఉంటున్నదో మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యింది, బాగా కాలుతూ ఉంటున్నది. అయితే అందులోనూ అమ్మాయి గర్భవతి. అయితే ఆమె ముఖం మీద కానీ ఆమె శరీరం మీద కానీ ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆ కర్రీ ఆ పొంగు ఏదైతే ఉందో ఏమాత్రము కూడా పడకుండా, ఏమాత్రము కూడా గాయము కాకుండా, బొబ్బలు రాకుండా, ఏ సమస్య లేకుండా దేవుడు కృప చూపాడు, కాపాడాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ సింపుల్. ఎందుకంటే ఒకరోజు వంట చేసేటప్పుడు చాలా సంవత్సరాల క్రితము మా అమ్మ కాలు మీద ఆ పప్పు అది ఏదో తెలియదు కానీ కాలు మీద పడింది. నాకు ఇప్పటికే ఆ రోజు గుర్తు. సో అప్పటికప్పుడే అది పడి కాలు బొబ్బ ఎక్కిపోయిందండి, బొబ్బ ఎక్కిపోయింది. ఆ టైంలో కొద్దిగా చిన్న వయసులో ఉన్నాను. ఏం జరిగిందంటే మా అమ్మ మైండ్ని డివియేట్ పక్కకి చేయడానికని చెప్పి మమ్మీ ఈ వేరేదేదో టకాన్ని తీసుకొని వచ్చి మా అమ్మ దాని మీద బాధపడుతూ ఉంటే మా అమ్మ మైండ్ని కొద్దిగా దాని మీద కాకుండా పక్కకు మరల్చాలనే ఉద్దేశంతో ఏదో తీసుకొని వచ్చి తింటావా అని అడిగా. అప్పుడు పక్కనే ఉన్న పప్పుకి తీసిరింది పరుగు అటు నుంచి ఇంట్లో నుంచి. అంటే అప్పుడు నాకు ఇంకా ఏజ్ 19-20 బహుశా ఆ ఏజ్లో ఉన్నట్టు బాగా గుర్తుంది అనమాట. పప్పుకి తీసిరేసరికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. సో ఐ డోంట్ నో, అప్పుడు అంతగా తెలియదు. సో అయితే గమనించండి, చాలా డేంజర్ అది. అయితే దేవుడి కృప, ఏమీ కాలేదు. దేవుని నామానికే ఆయన దూతలను కావలించి ఆయన కాపాడాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయండి. గర్భవతిగా ఉంటున్నది భార్య. సో దేవుడు చక్కటి అవయములతో చక్కటి సంతానమునకు జన్మనివ్వాలని మీరు, అమ్మాయి పేరు త్రిష, అబ్బాయి పేరు నవీన్, ప్రార్థన చేయాలి. గాడ్ బ్లెస్ యూ.